ఎలా ఉంటాయో చెప్తా వినండి. మా కర్మ ఎలా ఉంటుందంటే, వీళ్లకు మేము అప్పిచ్చేటప్పుడు దేవుడిలా కనిపిస్తాం, కానీ తిరిగి ఇవ్వమంటే రాక్షసుల్ని చేసేస్తారు. తీసుకునేటప్పుడు వీళ్ళు మా ఇంటికి ఒక్కసారి వస్తారు, కానీ తిరిగి ఇవ్వమని వీళ్ళ ఇళ్లకు ఎన్నిసార్లు వెళ్తామో లెక్కనే లేదు. రోజు మాకు అడుక్కుంటున్నట్టుంటుంది. చిరాకు వచ్చి కోపంతో ఒక మాట అరిస్తే మాకెన్ని బిరుదులో నీచుడని, నికృష్టుడని, జాలిదయ లేనివాడని ఇరుగు పొరుగు వారికి చెబుతూ ఈ సమాజం దృష్టిలో మమ్మల్ని చెడ్డోలుగా చేస్తారు, చెడ్డోడిగా ముద్రిస్తారు. అవసరానికి ఆదుకొని చెడ్డోడే ఎవడెవడైనా ఉన్నాడంటే అది ఒక అప్పిచ్చేవాడే. ధనం మూలం మిగత్ జగత్ అంటారు. అందుకే నేను బల్ల గుద్ది చెప్తున్నా, అప్పిచ్చేవాడు వైద్యుడితో సమానం. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలియదు. అనారోగ్యమని, పిల్లల చదువులని, కోర్టులని, గొడవలని, కేసులని, పండగలని, పబ్బాలని, నా పిండా కూడని, ఇలా డబ్బు అత్యంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో మీకు దేవుడి కంటే ముందు గుర్తొచ్చే వ్యక్తి అప్పిచ్చేవాడే. కాబట్టి మీరు అప్పిచ్చేవాడిపై కూడా దయ చూపాలి. ఎందుకంటే కొన్నిసార్లు మా పిల్లల నగలు కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వీళ్ళ అవసరాలు తీర్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము బాగుండాలంటే తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వాలి, లేదా అప్పులిచ్చిన వాళ్ళు కూడా అప్పుల పాలై అడుక్కు తినాల్సి వస్తుంది. అయ్యా, నేను కూడా మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా అయ్యా. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అంటారు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది. నా పరిస్థితి ఏమీ బాగాలేదు అయ్యా. నాకు డబ్బు అవసరం. మీరు కనుక నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే నేను చేస్తాను. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, వీడి పేరు మాత్రం రాయను, మీ పేరు రాసి చేస్తాను. నువ్వు కూడానా? చచ్చింది